హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను గోధుమ పిండి బెల్లంతోటి ఇన్స్టెంట్గా స్వీట్ దోశనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం అరకప్పు బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగిపోయాక మరొక గిన్నెలోకి వడగంటతోటి అయితే వేసుకుంటున్నాను. ఏమైనా నలకలు ఉంటే ఈ వడగంటలో సెపరేట్ అయిపోతాయి. ఇంకా తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ని వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తున్నాను. సేమ్ మనము దోసపిండి బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఇంకా దీనిలోకి కొద్దిగా యాలక్కాయ పొడి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ సేమ్ మనం దోసపిండి బ్యాటర్ని రెడీ చేసుకున్నాక వేడివేడిగా ఉన్న పెనం మీద అయితే దోశలు వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ వన్ సైడ్ అయితే కాలనిచ్చాక కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా. మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.